నమస్తే. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు మనతో పాటు బ్యాండ్ మేళం మూవీ టీం ఉంది. మూవీ టీంతో మాట్లాడదాం. బ్యాండ్ మేళంకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. కోనా గారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాదిని మీరు ఎవ్రీ ఇయర్? నేను అసలు చేసుకోనండి. ఎందుకు చేసుకోవాలనుకుంటాను అంటే ఉగాది అంటేనే షడ్రుచులతో మన లైఫ్లో ఉన్నవి తీపి, పులుపు, కారం వగరు ఇవన్నీ ఆ రోజు తినడం, పూజ చేయడం, బొబ్బట్లు తినడం. అందుకే చేసుకోను. ఎందుకండి? ఎందుకంటే నాకు బేసిక్గా రొటీన్ అంటే ఇష్టం ఉండదు. ఓకే, అందరూ చేసుకుంటున్నారు కాబట్టి మనం చేసుకోవాలంటే నేను చేసుకోను. ఎవరు చేసుకోవట్లేదా అప్పుడు చేసుకుంటా. నిజంగా అసలు ఉగాది సెలబ్రేట్ చేసుకోరా? చేసుకోవాలనిపిస్తే చేసుకుంటా. పక్కన వాళ్ళు చేసుకుంటే చేసుకోను. అంతే అంటారు. సరే, పక్కన వాళ్ళు చేసుకోకపోతే చేసుకుంటా. అంటే ఏదో ఒకటి వెరైటీ ఉండాలి లైఫ్లో అని. బట్ ఉగాది పచ్చడి ఎవరైనా పెడితే తింటా. అంతే. గారెలు ఇష్టం. బొబ్బట్లు పండగ వస్తే తప్ప చేయరు. అందుకని అది తప్ప నేను పెద్ద ఫెస్టివల్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. మనకి ఎప్పుడైతే సక్సెస్ వచ్చిందో అదే ఫెస్టివల్. సూపర్. అంతే. సో ఉగాది వచ్చింది కాబట్టి కొత్త బట్టలు వేసుకోవాలి, గారెలు తినాలి, బూరెలు తినాలి. ఇలాగ నేను రొటీన్ ఫాలో అవడం నాకు ఇష్టం. ఓకే, సంథింగ్ డిఫరెంట్ అంట కోన గారు. అంతే కదా. హాయ్ రోషన్, హ్యాపీ ఉగాది. బ్యాండ్ మేళం మామూలుగా లేదు, ఫుల్ ఎంటర్టైనింగ్తో వస్తున్నారు. తెలంగాణ స్లాంగ్లో ఇచ్చి పడేసిరా. చూస్తేనే మీకు ఆ కామెంట్స్ ఆల్రెడీ సోషల్ మీడియా అంతా మీరే కనిపిస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? పండగ రోజు మూవీ కూడా రాబోతుంది 26th శ్రీరామనవమి రోజు రాబోతుందండి. సో ఇట్స్ రియలీ స్పెషల్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కోర్ట్ మార్చ్లోనే వచ్చింది అండ్ మళ్ళీ ఎగ్జాక్ట్ 1 yearకి March 26th ఈసారి పక్కా హిట్. అంటే మళ్ళీ మార్చ్లో అంటే శ్రీరామనవమి రోజు రావడం ఇట్స్ వెరీ స్పెషల్ అండి. సో ఉగాది ఈరోజు ఏం చెప్తారు? ఉగాది సందర్భంగా నాకు అన్ని పచ్చళ్ళు, ఆ షడ్రుచులు అంటే చాలా ఇష్టం కాబట్టి అది తినేసి షడ్రుచులు చెప్పవా రోషన్? తీపి సార్, షడ్రుచులు ఎన్ని ఉంటాయో తెలియదు సార్. నాకు తెలిసిన షడ్రుచులు చెప్తాను. షడ్ అంటే షడ్కి వెళ్ళిపోయిన రుచులు. షడ్ రుచులు అంటే 6 సార్ చెప్తాను. చెప్పండి. పులుపు 1, తీపి 2, ఒగరు 3, కారం 4, పులుపు చెప్పాను, చెప్పేసావు. 4 చేదు. చేదు ఇంకోటి చేదు అంటే చేదు వేరు, వగరు వేరు. అవును, ఒగరు అంటే సోరు అనుకుంటుంది. 5 అయ్యాయి. 5 అయ్యాయి. ఆ రోజు ఎప్పుడు తినలేదు సార్, అందుకే గుర్తు. ఆ రోజు ఏంటి సతీష్? వచ్చేసారు నాకు కూడా. ఆ రోజు ఏంటో తెలియదు. 5 ఉంటాయి అనుకుంటా. సాల్ట్. అవునా? సాల్ట్ చెప్పాడు కదా అంకుల్. పులుపు అన్నాడు. టాంజీ అది. గాట్ టాంజీ, సాల్టీ, స్పైసీ అలా. ఓకే సార్. 6 మొత్తానికి ఒకటి నేర్చుకున్నాం ఈరోజు. కరెక్ట్. అంతే కదా. అంటే నాకు యాక్చువల్లీ ఎప్పుడు తినడం తప్పితే అందులో ఏమేస్తారు నేను ఎందుకు అనుకుంటా. ఎప్పుడు కిచెన్ లోకి వెళ్ళేది లేదా? అయ్యో, అంతే. జస్ట్ అమ్మ తెచ్చేసి తిన్నాము, కరెక్ట్. అంతే కదా. సో శ్రీదేవి అనడం కంటే నాకు రాజమ్మ అనాలనిపిస్తుంది. ఓకేనా నీకు? అయ్యో అసలు ఆ తెలంగాణ స్లాంగ్ అసలు ఎలా పట్టుకున్నారు మీరు? యాక్చువల్ ఆంధ్ర కదా. అవునండి, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. అంతా ఇన్వల్లే. ఓ, మీరు నేర్పించారా? డబ్బింగ్ టైంలో అదంతా హెల్ప్ చేశారు? డబ్బింగ్ టైంలో హెల్ప్ చేసింది యోగిత గారు. ఎవరైతే రోషన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేశారో ఆవిడ హెల్ప్ చేశారు చాలా. సో అందుకే చాలా ఈజీ అయిపోయింది డబ్బింగ్. ఫస్ట్ తిన వాయిస్ తన డబ్బింగ్ అంతా మా మదర్ శ్యామల గారు మొత్తం చెప్పేశారు. తను చెప్పేసి నాలో. సో అది పైలట్ వింటూ తిను అది రిఫరెన్స్గా పెట్టుకొని చెప్పారు. సో మెయిన్ గైడ్ ఆయనే. మీరు మెయిన్ గైడ్. అంటే తెలంగాణ స్లాంగ్ అనగానే టెన్షన్ అనిపించిందా? అనిపించింది. ఎందుకంటే అసలు నాకు టచ్ లేదు. ఫుల్ గోదావరి నాది. సో ఆ తెలంగాణ ఉంది గోదావరి. అదేలేండి. అంటే ఏముంది గోదావరి తెలంగాణలో? ఫుల్ గోదావరి ఉంది కదా గోదావరి. ఏ గోదావరి నాకు తెలీదు. ఫుల్ గోదావరి అంటే ఏంటి చెప్పు. అమ్మో, సెట్ లో ఇంకా ఫన్ ఉండేదేమో. ఇంటర్వ్యూలోనే ఇంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళిద్దరు. ఫుల్ ఫన్నా సెట్ మొత్తం. సో రాజమ్మ, ఉగాది సెలబ్రేషన్ అంటే నీకు గుర్తొచ్చేది ఏంటి? ఉగాది పచ్చడి నాకు చాలా ఇష్టం. ఉగాది పచ్చడి చెప్తాను.
వద్దొద్దు నీలా లీక్ అయిపోయింది ఇప్పుడే చెప్పేస్తుంది ఇప్పుడు. ఎందుకు చెడ్ రుచులు అని అన్నారు కానీ అందులో ఏం వేస్తారని చెప్పలేదు కదా. చెప్పు. ఆ, చెప్పు. అట్టుపళ్ళు. ఆ? అట్టుపళ్ళు. యా యా యా. ఏమండి, Definitely మీరు గోదావరిలో ఉండి అయ్యో. బాబు ఫస్ట్ అదే కొన్ని వేస్తాం. ప్లేసెస్ లో వేస్తారు ఆ. exactly. గొడవద్దు ఆ. అట్టుపళ్ళు, చెరుకు, పప్పు, అది పప్పా పప్పు ఆ. అంకుల్ లేదు పుట్నాల మేము పప్పు వేస్తాం. వేస్తారు. వేస్తాం. కొంతమంది. వేస్తాం. తర్వాత అదేమంటారు కరివేపాకు, వేప పువ్వు. వేప పువ్వు, తర్వాత చింతపండు, చింతపండు అండ్ మామిడికాయ. మామిడికాయ. అంకుల్ మీరు చెప్తే నేను ఎందుకు చెప్తాను ఇంకా. అమ్మో హెల్ప్ చేస్తున్నారు. నువ్వు ఫెయిల్ అవ్వకూడదని. ఇందులో కూడా మళ్ళీ 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 చెప్తావా? అట్టుపళ్ళు, Hmm. దాన్ని ఏమంటారు అట్టుపళ్ళు, ఎప్పుడు చెప్పి ఇది గుర్తుండదు. మామిడికాయ, చింతపండు, ఉప్పు కారం మేము వేయము. ఎయిరా లేదు. ఓకే. దాని ఎవరు తర్వాత వేయరు. లేదు అంకుల్ వేస్తారు చాలా మంది. ఉప్పు గారు ఎందుకు వేస్తారు? తెలంగాణ సైడ్ వేస్తారు. వేస్తారా? వేస్తారు లైట్ గా వేస్తారు. ఓకేనా? వేప పువ్వు, ఆ తర్వాత చెరుకు, ఆ పప్పు అంతే. చాలా కష్టపడ్డాం కదా. సో ఉగాది అనగాడే ఉగాది పచ్చడి గుర్తొచ్చేస్తుంది. అండ్ సతీష్ గారు ఫస్ట్ మూవీ బ్యాండ్ మేళంతో రాబోతున్నారు. సో స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఈ పేరుని మీరు అనుకుని రాసుకున్నారా? అసలు ఏంటి ఈ బ్యాండ్ మేళం స్టోరీ? స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కొత్త వాళ్ళని అనుకున్నాను కానీ వీళ్ళిద్దరు అయితే నేను అనుకోలేదు. ఒక ఫ్రెష్ పేరుతో పేరుతో చేయాలనుకున్నారు. చేయాలని అనుకున్నాము. కోన సార్ని ఎప్పుడైతే అప్రోచ్ అయ్యానో ఆయన సజెస్ట్ చేశారు వీళ్ళిద్దరిని. ఓకే, చూడగానే ఏమనిపించింది? మీరు రాసుకున్న స్టోరీకి వీళ్ళు పర్ఫెక్ట్ Apt యాప్ట్ అనిపించింది. అనిపించిందా? అవును, అంటే అంతకుముందు వీళ్ళని మీరు చూడడం జరిగిందా? ఆ కోర్ట్ మూవీలో చూసారు. ఇంకా చూసిన తర్వాత అంటే కోర్టు కంప్లీట్ డిఫరెంట్, అది కొంచెం సీరియస్ లవ్ స్టోరీ. ఇక్కడ బ్యాండ్ మేళంలో నానా హంగామా, ఫుల్ జోష్ లో ఉన్నారు. తెలంగాణ స్లాంగ్, బావా మరదళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం. కోర్ట్ మూవీ కూడా వీళ్ళ యాక్టింగ్ పర్సెప్షన్ లోనే చూశాను. సో అక్కడే అర్థమైపోయింది చేస్తారు. అర్థమైపోయిందా? సో ఇక వీళ్ళు ఫిక్స్ అని అనుకున్నారు చూడగానే. అవును. కోన గారు, బ్యాండ్ మేళం అంటే బేసిక్గా మనకు పెళ్ళిళ్ళల్లో ట్రూప్ మొత్తం ఉంటుంది కదా. సో మీరు అదేమన్నా ప్లే చేస్తారా రోషన్ గారు దాంట్లో మూవీలో? డెఫినెట్లీ, ఎందుకంటే అదేదైతే yes, ఇన్స్ట్రుమెంట్ yes. కనిపిస్తుందో అవును, అది- చూసా టీజర్ ట్రైలర్స్ లో Correct, కూడా correct. ఇట్లా ప్లే చేస్తున్నాయి. Very true. ఈ సినిమాలో వీడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఓ సో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. లేదు ఏదో దీని గురించి ఏదో మాట్లాడుతున్నాను లేదు. సో పర్లేదు చెప్పు. మూవీ ఏం లేదా? సరే మాట్లాడుకోండి, మనం మాట్లాడుకుందాం. సో మూవీలో యాదగిరికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఓకే, మీ క్యారెక్టర్ యాదగిరి, రాజమ్మ యాదగిరి. పేర్లు కూడా పక్క తెలంగాణ పెట్టారు డైరెక్టర్ గారు. సో చిన్నప్పటి నుంచి వాడికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్, వాడు చిన్నప్పుడే అలాంటి ఒక మెలోడీగా కొనుక్కుంటాడు. సో దాంతో వాడు ఒక బ్యాండ్ పెట్టాలనుకుంటాడు. రూరల్ లో బ్యాండ్ పెడతాడు కాబట్టి అది బ్యాండ్ మేళం అయింది. బ్యాండ్ మేళం. సో బ్యాండ్ మేళం అంటే ఏదైనా మీరు వర్క్ చేయడం జరిగిందా యాక్టింగ్ కి సంబంధించి? అంటే ఆల్రెడీ కోర్టులో మీరు చేశారు, ఓకే గుడ్, మీ పేరు చాలా బాగుంది, మంచి పేరు వచ్చింది మీకు, చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది కంప్లీట్ డిఫరెంట్. బావా మరదల్లో అనేసరికి వర్క్ షాప్ ఏదైనా చేయడం జరిగిందా మీరు ముందు కూర్చొని? వర్క్ షాప్ చేసాం. చేశారా? వర్క్ షాప్ చేసాం. అంటే ఈ వర్క్ షాప్ హెల్ప్డ్, అంటే వర్క్ షాప్ చాలా హెల్ప్ దేనికంటే అంటే ఎవరైతే ఫ్రెండ్స్ అందరూ ఉంటాం కదా అవి మింగిల్ అవ్వడానికి. వర్క్ షాప్ లో సీన్స్ కంటే మాకు మేము ఎక్కువ దగ్గర అయ్యాం, సింక్ ఎక్కువ అయ్యాం. అది సెట్ లోకి వెళ్ళంగానే ఏమైందంటే ఆ సీన్ తీసుకోగానే అందరం దాన్ని ఓన్ చేసుకొని దాన్ని ఇలా చేస్తే ఇంకా బెటర్ ఉంటుందని అది క్విక్ గా అయిపోయింది అనమాట. బట్ యూనో క్యారెక్టర్ కి ప్రతిసారి పర్సనల్ గా కూడా ఒకటి ఉంటుంది కదా, సో పర్సనల్ గా కూడా చేసాను దీనికి. ఓకే, పర్సనల్ గా కూడా. అంటే ప్రతి క్యారెక్టర్ ఆబ్వియస్లీ, దీనికి కూడా అలాగే గ్రౌండ్ వర్క్ నాకు నేను పర్సనల్. డైరెక్టర్ గారు రాజమ్మతో మంచి మంచి మాటలు, అంటే తెలంగాణ చిన్న చిన్న బూతులు అనకూడదు, మంచి స్ట్రాంగ్ తిట్లు 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 ఏదో అంటారు కదా, ఎవడికి బావా ఎవరు బావా, ఎవరికి బావా ఎవరు బావా, అసలు ఇవన్నీ డైలాగ్స్ బాగా పట్టుకున్నారు మీరు. అది కూడా అన్నావారా? అన్నావా? ఓ, ఇవన్నీ డైరెక్టర్ గారి నుంచి వచ్చాయా మీకు? అండ్ కోన గారు, బ్యాండ్ మేళం అంటే ఆల్రెడీ కోర్టులో వీళ్ళని చూసాం, సంథింగ్ డిఫరెంట్ స్క్రిప్ట్ అది. ఈ స్క్రిప్ట్ వచ్చేసరికి చాలా ఎంటర్టైనింగ్గా, చాలా బాగా ఒక బావ మరదల మధ్య ఉంది. సో ఇది ఎలా జనాల్లోకి తీసుకువెళ్ళాలి అని మీ ప్లానింగ్స్ ఏంటి? డైరెక్టర్ గారు మీరు కూర్చొని మాట్లాడుకుంది మీ ద్వారా, మా ద్వారా, అంటే సినిమా ద్వారా మీరు ఎలా చూపించాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఇప్పుడు మీరు చూసారు ఇప్పటిదాకా వచ్చి సాంగ్స్ కానీ, సాంగ్స్ చూసాను, కంటెంట్, తర్వాత
వ్యాలంటైన్స్ డే గ్లిమ్స్, Glimpse, టీజరు, yes. ఇవే ఆడియన్స్కి దీని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్, ఒక వైబ్రేషను, ఒక వైబ్ క్రియేట్ చేస్తుంది. సో అందుకనే వీళ్ళు తీసుకుని మొత్తం ఆల్మోస్ట్ అటు విజయనగరం నుంచి తిరుపతి దాకా, ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ టూరు, ఇలాగ వీళ్ళు తీసుకుని తిరగడం జరిగింది. తిరుగుతున్నాం, ఇంకా ఉంది, చాలా ఉంది. ఓకే. సో ఎందుకంటే ఇది ఎంతమంది ఫస్ట్ డేకి వస్తే ఇది అంత పెద్ద హిట్ అవుతుంది, సినిమా అంత పెద్ద రేంజ్కి వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ డేకి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు 100 మందికి చెప్తారు అర్జెంటుగా చూడండి పోండి అని. చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు కోన గారు మీరు. అసలు ఈ మూవీ విషయంలో ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అవునా, ఆ కాన్ఫిడెన్స్ చూసే కదా మన టేక్ ఆఫ్కి కారణం. సో సినిమా చూస్తే ప్రతి వాళ్ళు 10 మందిని పంపిస్తారు, వాళ్ళు ఫేస్బుక్లో పెడతారు. లిటరల్గా ఆ పక్కింట్లోకి వెళ్ళి తలుపు కొట్టి బెల్ల కొట్టి ఏం చేస్తారు, పడుకొని ఇంట్లో ఎలాంటి బ్యాండ్ వాడమా అని వాళ్ళు కట్టె పట్టుకొని కొట్టి పంపిస్తారు. పక్కా అంతే, అది 100%. డోంట్ మిస్ అంట కోన గారు చెప్తున్నారు అని అందరు చూసిన ప్రతి వాళ్ళు. అందులో ఎంతమంది చూస్తే ఫస్ట్ డే ఈ సినిమాకి అంత పెద్ద రేంజ్ వస్తుంది, అంత పెద్ద రేంజ్ వస్తుంది. సో ఈ మూవీలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి? నాకు నచ్చిన డైలాగా అదే, మేము అప్పుడు వ్యాలంటైన్స్ డేకి వేసాం, తను రోషన్ చెప్తాడు డైలాగ్. చెప్పమ్మా. అంటే అది చాలా పెద్ద మోనోలాగ్. ఓకే. సోలో సింగిల్ స్ట్రెచ్లో ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి వాడు ఒక బాధలో ఒక పెయిన్తో చెప్తూ ఉంటాడు. బట్ యూనో సో చాలా లెంతీ డైలాగ్. బట్ ఎండింగ్ ఏదైతే ఉంటుందో, తాళిగట్టుడు కలిసి ఉండడం కోసం అయితే మధ్యలో ఇడిచిపెట్టిపోయిన దానికి కాదురా, చిన్నప్పటికెంచి నాతోటి ఉన్న ఈడికి కట్టాలరా అనేసి వాడికి కడతారు. అంటే ఫ్రెండ్ తాలిగట్టేస్తాడు. కరెక్ట్. ఏంటి ఫ్రెండ్ తాలిగట్టేస్తాడు? అవునా, మీకు అర్థం కాలేదా? అర్థమైంది, డైలాగ్ అర్థమైంది, కానీ అక్కడ విజువల్ నేను అర్థం చేసుకోలేకపోయా. వ్యాలంటైన్స్ డే స్పెషల్ గ్లిమ్స్ అని చూడండి అది. ఓకే ఓకే. అలాగా బెస్ట్ ఫ్రెండ్కి అంటే చిన్నప్పటి నుంచి ఉండే బెస్ట్ ఫ్రెండ్ ఇస్ బెటర్ దాన్ మధ్యలో వెళ్ళిపోయే గర్ల్ ఫ్రెండ్ కన్నా అని చెప్పి తాళి కట్టేస్తాడు. రాజమ్మ పక్కనే ఉంది మరి. అదే కదా రాజమ్మ. ఏంటి రియాక్షన్? ఇక్కడ శ్రీదేవి ఉందంటావా? రాజమ్మ సినిమా థియేటర్లో చూసుకుందామంటావా? సో మీ డాన్స్ కూడా, ఆ పాట చాలా వైరల్ అవుతుంది. అందరూ ఆ హుక్ స్టెప్స్ అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో ఎక్కడ తిప్పుకుంటున్న సాంగ్ కూడా చాలా బాగా ట్రెండ్ అవుతుంది. అంటే డాన్స్ ఇద్దరు ఇట్లా ఎవరు బాగా వేస్తారు? ఆల్వేస్ ఇటేనా? ఇద్దరం. అంటే మీరు చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టంతోనే ఇండస్ట్రీకి వచ్చారని విన్నా, నిజమేనా? సో ఇక మీకు చాలా హెల్ప్ అయి ఉంటుంది సినిమాకి. సో ఇంకొకటి సాడ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది కోన గారు రీసెంట్గా 2 days బ్యాక్. అది కూడా చాలా బాగుంది. మీరు ఓన్లీ లేడీ ఓరియంటెడ్, సునీత గారు పాడారు సాంగ్. అది కూడా బిగ్ హిట్, చాలా బాగుంది. నేను వచ్చేటప్పుడు ఆ సాంగ్ విన్నాను, అది చాలా బాగుంది సాడ్ సాంగ్. అంటే ఓవరాల్గా ఇది కామెడీ చూపించాలనుకుంటున్నారా, సాడ్ ఉందా? అంటే బ్యాండ్ మేళం అంటే ఎంటర్టైనింగ్ మూవీయా, ఒక మెసేజ్ ఓరియంటెడ్? షడ్రుచుల సమ్మేళనం బ్యాండ్ మేళం, ఇదేదో బాగుంది. సూపర్. అండ్ మీరు ఈ సినిమా తీయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ చూడాలి, ఒక మంచి ప్రొడ్యూసర్ని చూడాలి. అసలు ఏంటి దీనికి మాటలు రాయాలన్నా ఏదైనా చేయాలన్నా ఒక టీం ఫామ్ అవ్వాలన్నప్పుడు మీరు కోనా గారిని కలిసినప్పుడు, అంటే ఆల్రెడీ సీనియర్ కోనా గారు మనందరికీ తెలిసిందే అది. సో ఎలా మీరు మీట్ అయ్యారా? ఆ టైంలో మీ ఇద్దరి మధ్య ఎలాంటి కాన్వర్సేషన్ జరిగింది? బెక్కం వేణుగోపాల్ గారు అని ఆయన కల్పించారు కోనా సార్తో. పెద్ద డిస్కషన్ ఏం లేదండి. స్టోరీ అంతా చెప్పిన తర్వాత ఆయన పర్ఫెక్ట్ మనం చేసేస్తున్నాం ఈ స్టోరీ అని చెప్పేశారు. అదైతే హ్యాపీ చాలా. సో ఎక్కడైనా నాకు ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా డౌట్లు వచ్చినప్పుడు కానీ కోన సార్ దగ్గర ఉండి సాల్వ్ చేశారు. అంతే. సో మూవీ మొత్తం మీరు ఉన్నారనుకుంటే కదా సార్, షూటింగ్ అంతా మీరు వీళ్ళతో పాటే ఉన్నారనుకుంటాను కదా. సో మూవీ సెట్కి ఎవరు లేట్గా వస్తారు? అది అమ్మాయి చెప్తుంది. నువ్వు కరెక్ట్ చెప్తావు. నేను చెప్పాను అనుకో, నన్ను ఎందుకు తిడుతున్నారు, నా మీద ఎందుకు పడ్డారు, పర్లేదు మీరే చెప్పండి. నువ్వే చెప్పు. అంతేనా? అంతే అంటే 1 second లేట్ అంతేనా? 1 second అంటే సార్ నేను 10-15 minutes అన్నానండి. అంటే 1 hour అని. 1 hour అంకుల్ 1 hour ఎప్పుడు వచ్చాను? అదేలే 1 hour కాదు, 54 minutes. 9 టోటల్ తనకి ఇష్టం అని కాదు. ఇది ఒక స్కూల్ లాగా, మీరు ప్రిన్సిపల్ లాగా అలా అనిపించిందా మీకేమన్నా? లేదు, అలా అసలు లేదా?
అంటే మరో మంగపతి గారు లాగా నో అలా ఏం లేదనమాట. సో ఎవరు ఫుడ్డీ టీంలో? ఫుడ్ మరి అంత సన్నగా ఉన్నావు కదా రాజమ్మ. ఏమో మరి ఎగ్జాక్ట్లీ నేను అసలు అంటే Shoot లో foodie అంటే ఎప్పుడైతే మంచిగా వేడివేడి అన్నం, నెయ్యి, పప్పు, పచ్చడి, తిన్న గంటకి ఆకలేస్తుంటది. హెల్దీ బట్ తినేది ఇంతే. ఇంతే, తినేది జస్ట్ అంతే. క్రేవింగ్స్ ఏమో చూడగానే కడుపు నింపేసుకునే టైప్ అనుకుంటా. ఐ థింక్ ఆశ ఎక్కువ పీక్స్ అన్నాం చాలా. ఆశ ఎక్కువ, పీక సన్నమా? పీక్స్ ఎక్కువ అన్నట్లు. నాకు కూడా పీక్స్ ఎక్కువ అని నేను ఒకసారి నీకు ఆలోచిస్తున్నాను. ఇంత తెలుగు వచ్చింది తెలియదు నాకు. వచ్చేసారు సామెతలు ఇవన్నీ సామెతలండి. ఇంకో సామెత అదే చెప్పు. ఇంత పెద్ద సామెత వద్దులే, తెలిసింది తెలియదు. ఇంత పెద్ద సామెతలు. సో ఆశ ఎక్కువ పీక్ ఆశ లావు పీక సన్నం. అదే ఓకే. అది ఇక్కడ ఆశ ఎక్కువ. తినేయాలని ఇక్కడ ఆశ సార్లు కానీ పెట్టుకొని లోపలికి మనం వెళ్ళదు. తనని 2 సార్లు అడుగుతున్నాం. ఇక్కడ సారే ఉన్నారు కదా మనకి ఇవ్వడానికి. సో బ్యాండ్ మేళం మూవీలో సాయి కుమార్ గారు క్యారెక్టర్ కూడా చూశాను. మీరు ఒక డైలాగ్ చెప్తారు కదా సాయి కుమార్ గారు ముందు నుంచొని, అంటే సెకండ్ మూవీకే సార్ డైలాగ్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. అంటే సింపుల్ అండి. ఎప్పుడైతే అన్నయ్య అని సార్ గాని వచ్చి చెప్పారో నాకు చిన్న టెన్షన్ ఎలాగో ఉండింది. బట్ ఎప్పుడైతే సార్ దగ్గరికి వెళ్ళి అది 1-on-1 మాట్లాడామో ఆయన ఇచ్చిన ధైర్యం అది. obviously. ఎందుకంటే సార్తో ఇంతకు ముందు కూడా వర్క్ చేశాను. ఫస్ట్ కో యాక్టర్ని చాలా ఓన్ చేసుకుంటారు సార్. సో దట్స్ మాకు చాలా ఈజీ అవుతుంది. అంటే సార్ని ఏదైనా అడగాలన్నా యూనో అంటే అవే నేర్చుకుంటాను కూడా నేను ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒక కో యాక్టర్ని ఓన్ చేసుకుంటే ఆ చిన్న తెలియని ఒక అడ్డుగోడలా ఉంటుంది కదా, అది ఉండదు, ఆ వాల్ ఉండదు. సో సరే నాకు ఆ వీడియో చూపించి సరే ఇలా ఉంటే బాగుంటుంది అనేసి, సో ఆ ఎక్స్ప్రెషన్ రావడానికి అంత 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 కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం సాయి కుమార్ గారే. ఓకే, అంటే మీరు ఆ టైంలో వెనకాల రాజమ్మ ఉంటుంది, తనని పట్టుకొని ఏదో డైలాగ్ చెప్తారు. కరెక్ట్. రాజమ్మ చెప్పు అని అంటే భయపడుకుంటూ వెళ్ళి మామ అంటే ఏంది అని అంటారు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అంటే పొరా బ్యాండు అని అంటారు. ఓకే, మీ ఇద్దరి కాన్వర్సేషన్స్ ఏదైనా చేస్తారా? ఇక్కడ సినిమాలో తిడుతుంటాం కదా ఏంటో కొన్ని అది కావాలి మాకు. అమ్మో భయపడుతున్నాడు చూసి. భయపడుతున్నారండి, అది మీకు భయం కనిపిస్తుందా? అనిపించింది. మీరు ఇక్కడ కూర్చొని భయపెట్టాడా ఏంటి? భయపెట్టడం కదా, అబ్బా ఏంటి ఇప్పుడు ఏదో చెప్పాలా అన్నట్టు ఫీల్ అవుతుంది. నాకు అర్థమైంది సినిమా గోల్ ఎలా ఉందో. ఓకే, రెడీ టేక్. రాజమ్మ రాజమ్మ మంచంగా చూడతా బావ వాడుకో. నువ్వు అట్లా అనకే, నా గుడ్డకే అవుతుంది. సూపర్. అంటే బావా మరదలు అనగానే మీరైతే పర్ఫెక్ట్ జోడీ అని అనిపించింది నాకు ఈ టీజర్స్ ట్రైలర్స్ లో చూసిన తర్వాత. సో పర్ఫెక్ట్, ఈ స్టోరీ వీళ్ళు తప్ప వేరే వాళ్ళు చేయలేరు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో మీరేం చెప్తారు వీళ్ళ పేరుకి సంబంధించి కోన గారు? ఎగ్జాక్ట్లీ, అందుకే కదా వాళ్ళైతే బెస్ట్ జస్టిస్ చేస్తారు, ఈ క్యారెక్టర్స్కి న్యాయం చేస్తారు అని అనిపించింది. వీళ్ళని మళ్ళీ చూడాలనుకుంటారు ఆడియన్ ఇమీడియట్గా కోర్టు వల్ల అన్నది దట్ ఈజ్ సెకండరీ. బట్ ఫస్ట్ అయితే వీళ్ళు న్యాయం చేస్తారు ఈ క్యారెక్టర్స్కి, ఎమోషన్స్కి, పెర్ఫార్మెన్స్కి. అందుకని వాడు ఫస్ట్ చాయిస్, లాస్ట్ చాయిస్ కూడా వీళ్ళే. ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్ కూడా వీళ్ళే, ఇంకా వేరే ఎవరిని అనుకోలేదా? నేను చెప్పా కూడా వాళ్ళు చేస్తే చేద్దలేదే వద్దు. సీరియస్లీ? వావ్, చూసారా మీ ఇద్దరి మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో కోన గారు. సో ఆబ్వియస్గా టైంకి రావాలి. ఇది ఐ థింక్ రాజమ్మ కాదు, రోషన్ ఇట్లా నాకు శ్రీదేవి నాకు ఇలా వెళ్తుంది, మీకు వచ్చి నెక్స్ట్ ఇలా వెళ్తుంది. అలా అయితే నాకే మీకే, అదే మీకే ఓన్లీ. సూపర్. అండ్ ఏంటి ఫన్నీ మూమెంట్స్ ఏమైనా షేర్ చేస్తారా వీళ్ళకి సంబంధించి? మీరు అబ్జర్వ్ చేసింది సెట్లో, మీరు బాగా నవ్వుకుంది వీళ్ళిద్దరిని చూసి? వాళ్ళు ఎప్పుడు ఆ ఫన్లోనే ఉంటారు. నాకు కూడా అదే మధ్యలో మేము షూటింగ్ చేస్తుంటాం, షార్ట్ రెడీ అన్నప్పుడు మళ్ళీ వచ్చి యాక్టింగ్, మళ్ళీ వాళ్ళ ఫన్ గొడవ, అది ఏంటో అది అసలు మనకు అర్థమే కాదు. మళ్ళీ ఆ గ్యాప్లో రెడీ, షార్ట్ రెడీ, ఓకే.
ఎస్ సార్ అన్నట్టు ప్రెసెంట్ సార్ అని వచ్చేస్తారు సెట్ లోకి. మళ్ళీ వచ్చి మళ్ళీ కట్టడంగానే మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ వాళ్ళ పన్ను వాళ్ళు గొల్లవాళ్ళు. అది అంటే ఇంకా ప్లస్ ఏమైందంటే మేమిద్దరం ఇలా ఉంటాం, ఇంకా మాతో పాటు మా ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఉంటారు. అవును, మీరు మొత్తం చూసుంటే ట్రూప్ అంతా ఉంది కరెక్ట్ కదా. కరెక్ట్. సో ఆ గ్రూప్ అందరు కూడా ఒక అంటే ఈ సెట్ అంతా ఒక ఫ్యామిలీలా అయిపోవడం, ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మా ఏజ్ ఆ ఫీలింగ్ ఉంటది కదా, ఇంకా అందరం కలిసి ఇట్స్ లైక్ ఏదో ట్రిప్కి వెళ్ళొచ్చేలా అనిపించింది ప్రతి స్కెడ్యూల్. కోన గారు అది టీజర్ ట్రైలర్లో చూసిన దాంట్లో మీరు వచ్చి యోగిత గారు ఉన్నారు కదా, క్యారెక్టర్ చేశారు కదా, మీ మదర్ మీ మదర్ ఓకే, తను అడుగుతారు ఏమైందంటే అంకుల్ ఏమన్నా అన్నాడా, పోక్సో కేసు పెట్టేద్దాం అంటారు. అది మాత్రం ఫుల్ ఫన్ అసలు, పోక్సో యాక్ట్ పెట్టడం ఏంటి. సో ఇలాంటి డైలాగ్స్ చాలా బాగున్నాయి సినిమాలో. ఇట్స్ వెరీ లిటిల్ నాకు తెలిసి, ఏనా టీజర్ లో చాలా ఇంకా తక్కువ ముందు ఉందా అసలు కథంతా. మనం 26th రోజు శ్రీరామనవమి సందర్భంగా థియేటర్స్లో చూడబోతున్నామా. సో ఈ రోజు ఉగాది కాబట్టి, సో ఈ మూవీ 26th శ్రీరామనవమి సందర్భంగా రాబోతుంది. సో ఫైనల్గా మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు, బ్యాండ్ మేళం నుంచి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఉగాది పచ్చడితో పాటు మీరు ఈ సినిమాని కూడా అన్ని ఎమోషన్స్ ఇంత అన్నాడు కదా, అన్ని రుచులు ఆస్వాదిస్తూ మీరు శ్రీరామనవమి వస్తుంది, నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ అదే నాడు 100% వీళ్ళిద్దరిని మీ ఎంత ఎంజాయ్ చేశారో దానికి 10 రెట్లు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంజాయ్ చేయబోతారు. సూపర్. అండ్ రోషన్ యూనో బ్యాండ్ మేళం అనే కదా షడ్రుచుల్లాగానే చాలా బ్యాండ్ మేళం కూడా షడ్రుచుల్లాగానే అన్ని వేరియేషన్స్ ఉండి ఒక కొత్త కథని డెఫినెట్గా ఒక 2.5 గంటలు అంత ప్రపంచం మర్చిపోయి మీరు మా ప్రపంచంలోకి వచ్చి కడుపుబ్బా నవ్వుకొని ఒక మంచి ఫీల్తో థియేటర్ నుండి బయటికి వెళ్తారు. ఇది మటుకు ఖచ్చితంగా చెప్తున్నాను. సో విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. శ్రీరామనవమి రోజు రిలీజ్ అవుతుంది, తప్పకుండా అందరూ వచ్చి చూడాలని కోరుకోండి. అండ్ రాజమ్మ ఏం చెప్తావు ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి? గిరి రాజమ్మని తీసుకెళ్తారు అలా అందరూ నన్ను చూస్తే నేను చెప్పలేదు. కళ్ళు మూసుకుందామా మనందరం? సో ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయో ఖచ్చితంగా మా సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు చందు జావలిని ఎంతో ప్రేమించారు. సో అలానే అదే నమ్మకంతో కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ బ్యాండ్ మేళం. ఖచ్చితంగా మీకు గిరి రాజమ్మ నచ్చుతారు. అండ్ 26th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ మీ ఫ్యామిలీతో మంచిగా ఉన్న సినిమా ఇది. చందు జాబ్లీ కోసం వస్తారు, గిరి రాజమ్మని తీసుకెళ్తారు. ఓకే. అండ్ సతీష్ గారు డైరెక్టర్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? ఫస్ట్ ఫిలిం తో రాబోతున్నారు ఇంత క్యూట్ కపుల్ తో. సో చూసే వాళ్ళకి ఇదే ఒక ఆన్సర్ అర్థమైపోతుంది, ఎంటర్టైన్మెంట్. సో మీరు చెప్పండి మీ మాటలు. మార్చ్ 26 శ్రీరామనవమి అందరు గుడికి వెళ్ళి మా థియేటర్. అయ్యో మార్చ్ 26 శ్రీరామనవమి సార్? అవునండి. కాదని ఏంటండి మీరు డైరెక్టర్ ని టీజ్ చేస్తారు? మంచి ఫ్రెండ్ అన్నయ్య. ఫ్రెండ్సా? ఇక్కడ ఫ్రెండ్ ఇక్కడ అంకుల్ మధ్యలో మీరు అసలు సినిమా చేసినట్టుందా లేదంటే కాలేజ్కి వెళ్ళినట్టుందా? ఒక పిక్నిక్ వెళ్ళింది. దయచేసి అనద్దు. హీరోయిన్లు అందరూ మీరు సినిమా చేసి ఒక పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టు ఉంది అంటుంటే నాకు కాలుతుంటది. పిక్నిక్ కోసం తీస్తాను మేము. మీ పిక్నిక్ కోసం మీ పిక్నిక్ కావాలంటే వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఏ సింహాచలం ఏ గుట్టో గుట్టో ప్రొడ్యూసర్ డబ్బులతో పిక్నిక్ వస్తారా? అయ్యో సార్, ప్రొడ్యూసర్ ఖర్చు పెడుతుంది పిక్నిక్ అంటే సార్ అంత లైవ్లీ ఉండడం. దాని కొత్త డైలాగ్ కనిపెట్టండి సార్. చెప్పండి సార్. ఏదో పిజ్జా హట్ నేను వెళ్ళను సార్. మల్టీప్లెక్స్కి వెళ్ళినట్టుంది, సినిమా థియేటర్కి వెళ్ళినట్టుంది, KFC కి వెళ్ళినట్టుంది. అని నువ్వు కూడా చెప్పురా. ప్రొడ్యూసర్ గారు హట్ అయ్యారు. పిక్నిక్ అని నేను
ఎప్పుడు చెప్పలేదు కాకినాడ వెళ్ళినట్లు ఉంటుంది అన్న. కాకినాడ వెళ్ళినట్టుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఓకే ఓకే, అర్థమైపోయింది మీ బ్యాండ్ మీద మూవీ ఎంత బాగుంటుందో. అండ్ గిరి రాజమ్మ బ్లాక్ బస్టర్ ఇవ్వడానికైతే శ్రీరామనవమి రోజు వచ్చేస్తున్నారు, 26th రోజు వస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ కోన గారి మాటల్లోనే విన్నాం కదా. సో కోన గారి మాటల కోసమైనా మీరు థియేటర్స్లోకి వెళ్ళి ఈ మూవీని చూడండి, బిగ్ హిట్ చేయండి. సో ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి కెన్ టీవీ.